వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. యథావిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రత్యేకంగా సువర్ణ మీడియా తరఫున ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో మనం తెలుసుకుంటున్నాం అనమాట. అందులో భాగంగా ఈ రోజు అయితే మనం వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మండలాలు కూడా తిరుగుతున్నాం. అందులో భాగంగా ఒక మండలం అయితే చాపాడు మండలం అనేటువంటి ఆ మండలానికి మనం ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ ప్రజల యొక్క నాడు ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. కింద దూరం వచ్చాం. ఒకసారి మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ నాడు ఎలా ఉందో కనుక్కుందాం. మన ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని రావచ్చు బాగుంటది. ఎందుకనన్నా కొంచెం ఎందుకని అంటారు? ఏ బ్యాటరీ వచ్చింది ఏం రాలే, ఊరికే డీజిల్ పెంచా, అన్ని రకాలు పెంచారు. ఏ పథకాలు ఇచ్చారు? ఏం పథకాలు? డీజిల్ 30 రూపాయలు పెంచా, ట్యాక్సులు పెంచా, గ్యాస్ పెంచా, 400 రూపాయలు గ్యాస్ పెంచా, 1220 రూపాయలు గ్యాస్ ఉంది. అంగడి సరుకులు పెంచా, బియ్యం ఇప్పుడు 1600 ప్యాకెట్, 20 ప్యాకెట్, అవన్నీ పెరిగాయి. ఏముంది? అన్ని పథకాలు ఇచ్చాము. పథకాలు ఏం పెంచినాము? 18 నెలలు అవసరం డబ్బులు. సీఎం నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నేను టీడీపీనే సార్, ఇంకా అబద్ధం ఎందుకు? నేను ముందు నుంచి టీడీపీనే, మా అభిమానమే అది. అభిప్రాయం అంతే. మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగున్నా మీ అభిప్రాయం అంతే? మంచిగా చేస్తే చాలు, ఎవరైనా పర్వాలే. అదే మాకు మంచిగా చేయాల. ఆ రాష్ట్రం ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అనేది కాదు, రాష్ట్రం అభివృద్ధి పొందాలి బాగా. ఇంకా ఎవరైతే మిగతాటి వద్దు, చేసేవాళ్ళకి వాళ్ళకు కూడా తెలుసు. రైట్, వచ్చేసి చంద్రబాబు రావాలా? చంద్రబాబు బీదలు దిక్కులు ఉండాలని చంద్రబాబు రావాలా బాగుందని మీ అభిప్రాయం? అంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకని అంటారు సార్? అంటే పాత ఆయన బాగుంటుంది అని మా ఉద్దేశం. సీఎం ఎవరైతే బాగుందని మీ ఆలోచన? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి మనకి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ ఆలోచన? ఆలోచన అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏం చెప్పలేకుంటున్నాం సార్, అంతే, వేరే ఏం లేదు. అభిప్రాయం ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరైతే బాగుంటుంది అంటే పోయినసారి కూడా అలా అనుకుని జగన్ని గెలిపించినాం. ఈసారి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది ఆలోచన చేస్తా, అంతే. అంటే మామూలుగా మారితే బాగుంటుందని ఉద్దేశపడుతున్నారు. మారితేనే మేలు. ఎంత హీట్ గా ఉన్నాయో ఎండలో అదే అంత హీట్ అంతకంటే ఎక్కువ ఉన్నాయి రాజకీయాలు. ఎవరు ముఖ్యమంత్రి అయితే చల్లగా ఉంటది? నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకని అంటారు? ఎందుకని కాదు, ఆయన దీక్ష వేరు, ఆయన చేసే పనులు వేరు, కొన్ని మార్పులు ఉన్నాయి, మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి రకరకాలుగా ఉంది. ఉదాహరణ ఉండే విషయం, ఎందుకంటే కొన్ని ఆటంకాలు తగులుకోకుండా ప్రతి ఒక్కటి ఒక మంచి పని చేసేటప్పుడు దానికి కారణాలు ఉండాలి. కారణాలు లేకుండా ఏం ప్రయోజనం లేదు. దానివల్ల అతను చేస్తాడనే నమ్మకంతో ప్రజలు నమ్ముతున్నారు, అంతే.